See the 4.3, second Roman, first one. See in your textbooks. A boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. In 13 hours, it can go 40 kilometers upstream and 55 kilometers downstream. Determine the speed of the boat and speed of the stream. Okay, you want to find out the speed of the stream and speed of the boat. Okay na, speed of the boat ante meeku telusu boat yokka speed. Speed of the stream ante, stream means ప్రవాహం అంటే అలలు. ఓకేనా, ఆ నీరు ఆ వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుందో ఆ ఫ్లో యొక్క ఫాస్ట్ని కనుక్కోమంటాడు. ఓకేనా, ఆ వాటర్ అనేది ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందో ఆ స్పీడ్ని కూడా కనుక్కోమంటాడు. దాన్ని స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఆ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక డయాగ్రామ్ గీసాను చూడండి స్క్రీన్ మీద. వాటర్ అనేది ఇక్కడ బోట్లో ఒక మ్యాన్ ఉన్నాడండి. ఈ బోట్లోంచి ఇలా వెళ్తూ ఉంటే కిందికి డౌన్వర్డ్స్ ఎండుకు వెదలికి డౌన్ కిందికి ఉందన్నమాట అది. ఓకేనా, అతను టాప్లో ఉన్నాడు. ఇక్కడ ఎండింగ్ పాయింట్కి వచ్చేదలికి ఏమవుతుందండి, ఫాస్ట్గా వెళ్తాడు. ఎందుకంటే అది డౌన్లో ఉంది కాబట్టి దాన్ని డౌన్ స్ట్రీమ్ అని పిలుస్తాం. ఓకేనా, స్ట్రీమ్ అనేది కూడా, స్ట్రీమ్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటే వై తీసుకున్నా. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే వై కిలోమీటర్స్, స్పీడ్ కాబట్టి కిలోమీటర్ పర్ హవర్. సో కేఎంపిహెచ్, కేఎం డివైడెడ్ బై హెచ్ఆర్ అయినా రాసుకోవచ్చు, కేఎంపిహెచ్ ఏది రాసుకున్నా కరెక్టే. 6వ మార్క్ వేసిందే స్ట్రీమ్. ఓకేనా, అలల యొక్క ప్రవాహం. ఆ ప్రవాహం వాటర్ యొక్క నీరు యొక్క ప్రవాహం ఎంత వేగంగా వెళ్తుందో తెలుసుకోవాలి. ఓకేనా, యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, దాన్నే వై కిలోమీటర్ పర్ హవర్ అని రాసుకున్నా. నెక్స్ట్ బోట్, స్పీడ్ ఆఫ్ ద బోట్, ఆ బోట్ అనేది ఎంత ఫాస్ట్ వెళ్తుందో అది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఎక్స్ కిలోమీటర్ పర్ హవర్ అని వేసుకున్నా. రెండు స్పీడే కాబట్టి కిలోమీటర్ పర్ హవర్. సో స్ట్రీమ్తో పాటు బోట్ వెళ్తే, ఓకేనా, సేమ్ సైడ్ వెళ్తే, ఓకేనా, బోటు డౌన్ సైడ్ వెళ్తుంది, స్ట్రీమ్ ప్రవాహం కూడా డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకోండి. వాటర్ కూడా డౌన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తుంది వాటర్. అప్పుడు బోట్ కూడా ఆ సైడ్ వెళ్తా అంటే కదా, రెండు సేమ్ సైడ్స్ పోతున్నాయి కదా. సేమ్ సైడ్స్ పోతే దాని యొక్క, ఓకేనా, స్పీడ్ ఆఫ్ ద, అప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ ద సేమ్ సైడ్ వెళ్తున్నాయి కదా, రెండు సేమ్ సైడ్ వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ అని చెప్పాలి. డౌన్ సైడ్ వెళ్తున్నాయి కాబట్టి డౌన్ స్ట్రీమ్కి ఏం తీసుకుంటే స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు రెండు ఒకే సైడ్ వెళ్తున్నాయి కాబట్టి ప్లస్ తీసుకోవాలండి ఇక్కడ. ఓకేనా, ఎందుకు ప్లస్ తీసుకుంటున్నామంటే చూడండి, బోట్ వెళ్ళేటప్పుడే స్ట్రీమ్ అంటే ఆ అలల ప్రవాహం కూడా ఏమవుతుందంటే ఇంకొంచెం దొబ్బుతుంది దాన్ని, బోట్ని. అంతే కదండి. ఇప్పుడు మనము ఒక 10 కిలోమీటర్స్ ఫాస్ట్గా వెళ్తున్నాం బోట్లో. ఆ అలలు ఏం చేస్తాయి, ఆ నీటి ప్రవాహం కూడా ఆ సైడే వెళ్తుంది. ఆ సైడ్ వెళ్ళేటప్పుడు అదొక 2 కిలోమీటర్స్ వెళ్తుంది అనుకో, ఆ వేవ్స్ ఆ స్ట్రీమ్ అనేది అది 2 కిలోమీటర్స్ వెళ్తుంటే టోటల్గా ఎంత అవుతుంది, మన స్పీడ్ 12 కిలోమీటర్స్ అవుతుంది మనకు తెలియకోకుండానే. ఓకేనా, బోట్లో మనం అయితే 10 కిలోమీటర్సే, కానీ స్ట్రీమ్ అనేది 2 కిలోమీటర్స్ ఫాస్ట్గా వెళ్తుంటే టోటల్గా 12 అవుతుంది. అందుకు కాబట్టి బోటు డౌన్ సైడ్ వెళ్తే స్ట్రీమ్ కూడా డౌన్ సైడ్కి వెళ్తుంది కదా. వాటర్ ఫ్లో కూడా ఎక్కడ డౌన్ ఉంటే అక్కడికి వెళ్తుంది వాటర్ కూడా. అందుకని రెండు సేమ్ సైడ్ వెళ్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ అని పిలుస్తాం. స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు యాడ్ చేయాలి, బోట్ని స్ట్రీమ్ని. సో ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్ పర్ హవర్. ఒకవేళ స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ అడిగినాడు అనుకో, అప్ స్ట్రీమ్ అంటే బోట్ అనేది ఇక్కడ ఎండ్ పాయింట్లో ఉంటుంది, స్ట్రీమ్ అక్కడే ఉంటుంది. ఓకేనా, బోట్ అనేది ఎండ్ పాయింట్లో ఉంటుంది. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇలా వెళ్ళాలంటే బోట్కి అంటే టాప్ సైడ్కి రావాలి కదా. అప్పుడు బోటు టాప్ సైడ్కి పైకి వెళ్ళాలి. బోటు కొంచెం అప్ సైడ్కి వెళ్ళాలంటే బోట్ ఫాస్ట్నెస్ అనేది తగ్గుతుంది కదా బోట్కి. అందుకని స్ట్రీమ్కి అప్పుడు బోట్కి ఆపోజిట్ సైన్. ఓకేనా, అంటే స్పీడ్ ఆఫ్ ద
అప్ స్ట్రీమ్ అన్నప్పుడు ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ పర్ హవర్. యూ విల్ సీ ద, ఇది మీరు క్లాస్ వర్క్లో రాసుకోవద్దండి, మీకు అర్థం కావడానికి చెప్పానండి. సీ ద ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ లైన్ చూడండి టెక్స్ట్ బుక్లో. ఏ బోట్ గోస్ 30 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 44 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 hours. ఓకేనా, లెట్ ఏం తీసుకోవాలండి, ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ద బోట్, ఏమనుకున్నామండి, ఎక్స్ కిలోమీటర్ పర్ హవర్. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈక్వల్ టు ఎక్స్ కిలోమీటర్ పర్ హవర్, ఆల్రెడీ ఐ టోల్డ్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏమనుకున్నామండి, వై కిలోమీటర్ పర్ హవర్. స్ట్రీమ్ అంటే ప్రవాహం. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద బోట్ డౌన్ స్ట్రీమ్ అని రాసిన ఒకటే, స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ అని రాసిన ఒకటే. డౌన్ స్ట్రీమ్ అంటే ఏమనండి, అంటే బోటు ఆ స్ట్రీము ఒకే సైడ్ వెళ్తాను కదా దాని మీనింగ్, అందుకటి ప్లస్ ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ అంటే బోటు ఒక సైడ్ వెళ్తా అంటే స్ట్రీమ్ ఆపోజిట్లో వస్తుంటుంది, అందుకటి ఆపోజిట్ వస్తుంది కాబట్టి స్పీడ్ అనేది తగ్గిపోతుంది, అందుకటి ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏందో చూద్దాం. ఏమి ఇచ్చాడండి, ఏ బోట్ గోస్ 30 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 44 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 hours. అంటే ఏమని స్టార్టింగ్ పాయింట్ తీసుకుందాం, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంది. మన స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మన 10th class రూమ్, ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఎవరండి, మన గేట్ అనుకుందాం. ఎండింగ్ పాయింట్ వచ్చేసి మన గేట్. హూ ఇస్ ద థర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయండి, శిరీష. ఐ థింక్ శిరీష ఏం చేసిందంటే స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్కి, స్టార్టింగ్ అంటే మన క్లాస్ నుంచి బోట్ దగ్గరికి బోట్ వేసుకొని స్టార్టింగ్ మన క్లాస్ నుంచి మన గేట్ దగ్గరికి ఎండింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు 30 kilometers వెళ్ళింది అనుకుందాం. ఓకేనా, నెక్స్ట్ అనదర్ రూట్లో వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమైందండి, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళేతలకి 44 kilometers వచ్చింది. సో టోటల్గా ఆ అమ్మాయి యొక్క జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చింది, ఎండింగ్ నుంచి స్టార్టింగ్కి వెళ్ళింది. సో 10 kilometers, అదేనండి చెప్పింది. ఏ బోట్ గోస్ 30 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 44 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 hours. ఓకేనా, నెక్స్ట్ అంటే దాన్ని ఎలా రాయాలంటే టోటల్గా నేను ప్రాబ్లమ్ని హవర్స్లే కన్వర్ట్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర డిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా తెలీదు. ఎందుకంటే అప్ స్ట్రీమ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ ఉంది, రెండు ఉన్నాయి. డిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్ డిస్టెన్స్ అనేది నాకు తెలియదు. సో స్పీడ్ అంటే ఇంక అస్సలు తెలియదు, ఎక్స్ వై అనుకున్నాం స్పీడ్ని. సో నాకు కరెక్ట్గా తెలిసింది ఏంటంటే 10 hours. శిరీష 10 hours వెళ్ళింది, 30 kilometers అప్ స్ట్రీమ్ పోయింది, 44 kilometers డౌన్ స్ట్రీమ్కి వెళ్ళింది. టోటల్గా ఆ అమ్మాయి యొక్క జర్నీ 10 hours కంప్లీట్ అయింది. అక్కడ దీని ప్రాబ్లం ఏ విధంగా రాసుకుంటాను, నేను టోటల్ని ఈ కండిషన్ మొత్తాన్ని టైంలే కన్వర్ట్ చేసుకుంటాను. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు అంటే మనకు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. టీ అంటే ఏం రాసుకోవాలి ఇప్పుడు, 10 hours. దట్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఫస్ట్ ఏం తీసుకుందాం, 30 kilometers అప్ స్ట్రీమ్ అన్నాడు, 30 kilometers. స్పీడ్ అంటే 30 kilometers బై టీ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్ కదా. డి ప్లేస్లో 30 kilometers డివైడెడ్ బై, చూడండి కండిషన్ అదే ఉంటుంది, డివైడెడ్ బై స్పీడ్. ఏం స్పీడ్ అంటే అది ఏమి ఇచ్చింది, 30 kilometers అప్ స్ట్రీమ్ కదా. అప్ స్ట్రీమ్ అంటే ఏం తీసుకోవాలి, స్పీడ్లో ఎక్స్ మైనస్ వై, అక్కడ ముందు చెప్పాను చూడండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ అప్ స్ట్రీమ్ అని, అదే వాల్యూ ఇక్కడ రాయాలంతే. కిలోమీటర్ పర్ హవర్, కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోయి హవర్ ఉంటుంది, అది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, హవర్ ఉంటుంది అక్కడ. ప్లస్ ఇప్పుడు అప్ స్ట్రీమ్ గురించి మాట్లాడినాం, ఎండ్ ఉంది కాబట్టి క్వశ్చన్లో ప్లస్. నెక్స్ట్ ఏముందండి, డౌన్ స్ట్రీమ్ 44 kilometers డౌన్ స్ట్రీమ్. సో డిస్టెన్స్ బై మళ్ళీ స్పీడే కదా. సో ప్రాబ్లం ఇంకా కంప్లీట్ కాలేదు.
సో ప్లస్ మళ్ళీ డిస్టెన్స్ ఎంత 44 కిలోమీటర్స్ డివైడెడ్ బై డిస్టెన్స్ బై స్పీడ్ ఏంటంటే ఏం స్పీడ్ అండి ఇది డౌన్ స్ట్రీమ్ కదా, డౌన్ స్ట్రీమ్ గురించి మాట్లాడేది. సో x + y km/h, కిలోమీటర్ క్యాన్సల్, హవర్ ఉంటుంది. సో LHS సైడ్ హవర్ ఉంది, RHS సైడ్ కూడా హవర్స్ ఉంది. సో హవరు క్యాన్సల్ అయిపోతుంది, కామన్ ఏంటి RHS సైడ్, ఈ హవర్ క్యాన్సల్ అయిపోయి సో ఈక్వేషన్ ఏమవుతుందండి 30/x - y + 44/x + y = 10. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ హూ గాట్ ద ఫోర్త్, ఐ థింక్ దీక్షిత ఏం చేసిందంటే సీన్ యువర్ టెక్స్ట్ బుక్స్ 13 hours. నెక్స్ట్ 13 hours ఇట్ కెన్ గో 60 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 55 kilometers డౌన్ స్ట్రీమ్. దీక్షిత అనే అమ్మాయి ఏం చేసిందంటే సేమ్ ఇంకొక టూర్ వేసుకునేది అమ్మాయి, ఎక్కడికో బోట్లో వెళ్తే ఎలా వెళ్ళిందంటే 40 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళింది, 55 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళింది. టోటల్గా ఈ అమ్మాయి యొక్క జర్నీ 13 hours పట్టింది. ఓకేనా, టోటల్గా ఈ అమ్మాయి యొక్క జర్నీ 13 hours. సో ఈ అమ్మాయిని కూడా మొత్తం టైంలే కన్వర్ట్ చేద్దాం. సో టైంలే కన్వర్ట్ చేస్తాను. సో 13 hours, t = డిస్టెన్స్ బై స్పీడ్ కదా, డిస్టెన్స్ 40 kilometers. ఈ 40 kilometers అనేది ఏంటండి అప్ స్ట్రీమ్, అందుకని డివైడెడ్ బై x - y km/h. అర్థమైందా అండి? t ప్లేస్లో 13 hours, దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఫార్ములా, t = d/s, d ప్లేస్లో 40 డివైడెడ్ బై s ప్లేస్లో x - y. x - y ఎందుకు రాసినానంటే అక్కడ ఇచ్చినాడు క్వశ్చన్లో 40 kilometers అప్ స్ట్రీమ్ అనేది ఏంటంటే స్పీడ్గా తీసుకున్నా, ప్లస్ అండ్ ఉంది కాబట్టి ప్లస్ 55 kilometers బై x + y డౌన్ స్ట్రీమ్ km/h. కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ హవర్ను కూడా కామన్ తీస్తే LHS RHS సైడ్లో క్యాన్సిల్ అయిపోతుంది. సో 40/x - y + 55/x + y = 13. దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. అండర్స్టూడ్ ద ప్రాబ్లం? ఇంకా ఎవరికైనా అర్థం కాకోకుంటే టుమారో కాల్ చేయండి, అడగండి, లేదంటే క్లాస్కి వచ్చినప్పుడైనా చెప్తానండి. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్లో 1/x - y ఉంది, సెకండ్ ఈక్వేషన్లో కూడా సేమ్ ఉంటుంది. సో 1/x - y = p అనుకుందాం, 1/x + y = q అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 30p + 44q = 10. దట్ ఈక్వల్ టు ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 40p + 55q = 13. దీన్ని ఫోర్త్ ఈక్వేషన్గా రాసుకుంటున్నా. ఎక్కడే కానీ p వాల్యూస్ q వాల్యూస్ ఈక్వల్గా లేవు. సో pని ఈక్వల్ చేస్తాను. సో థర్డ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేస్తాను, ఫోర్త్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను. సో ఏమవుతుందండి థర్డ్ ఈక్వేషన్ 120p + 176q = 40. దట్ ఈస్ ద ఫిఫ్త్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే 120p + 165q = 39. అంటే సిక్స్త్ ఈక్వేషన్. సో క్యాన్సిలేషన్ పోదు కాబట్టి సైన్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో క్యాన్సల్. సో సీ ద క్యూ 11q = 1, q = 1/11. క్యూ వాల్యూ వచ్చింది. ఏదో ఒక వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ కూడా వస్తుంది. సబ్స్టిట్యూటింగ్ ద క్యూ వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ 3, 4, 5, 6 ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏది ఈజీగా ఉంటే దానిలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 3లో యూజ్ చేసిన 3 ఏముందండి 30p + 44q = 10. సో క్యూ ప్లేస్లో 1/11 సబ్స్టిట్యూట్ చేసిన. 11 1 = 11 4 = 4 మిగిలింది. 4 అనేది RHS సైడ్ వెళ్తే బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ మైనస్. సో 10 - 4 = 6. ఇన్ LHS హ్యావింగ్ 30p. సో p = 6/30. సో 1/5. p = 1/5. సో we got p value and q value, but we don't want the p and q. We want only x value and y value. See, p = 1/5, q = 1/11. So already we know
పుట్ p ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసాం, p ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 1/y. సో q ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1/11. సో ఐ వాంట్ ఓన్లీ x వాల్యూస్ అండ్ కాన్స్టెంట్. సో 1/x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇన్ RH. ఇన్ సెకండ్ ఈక్వేషన్లో 1/x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1/11. సో న్యూమరేటర్ ఈక్వల్, డినామినేటర్ ఆల్సో ఈక్వల్. సో x మైనస్ y ఈక్వల్ టు 5. సో న్యూమరేటర్ ఈక్వల్, డినామినేటర్ ఆల్సో ఈక్వల్. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 11. ఆర్ యూ కెన్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో దట్ ఈస్ ద x minus y is equal to 5, x plus y is equal to 11. So that is the 7th equation, 8th equation. So we don't, ఇంకా మనకు ఆన్సర్ రాలేదు, ఓకేనా, వీ డోంట్ గెట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్, x వాల్యూ y వాల్యూ రాలేదు. సో మళ్ళీ ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకోండి. బై డూయింగ్ ద ఎలిమినేషన్ మెథడ్ y విల్ బి ద క్యాన్సల్. సో 2x is equal to 16, x is equal to 8. We got the answer. So substituting any equation, 7th or 8th equation substitute చేస్తే, సో y is equal to 11 minus 8. So it will become 3. సో x అంటే ఏంటండి, వాట్ ఈస్ ద x అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్. అంటే మనము ఈ శిరీష, ఈ దీక్షిత బోట్లో వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్ వెళ్తాండ్రు, నీళ్ళు బోట్లో 8 kilometers ఫాస్ట్ వెళ్తాండ్రు, ఓకేనా. y అంటే ఎవరండి, స్ట్రీమ్. వాళ్ళకు అలలు, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ బోట్కి అలలు తగులుతూ ఉంటాయి కదా, ఓకేనా. ప్రవాహం యొక్క అలలు అవి ఎంత ఫాస్ట్ వెళ్తానంటే 3 kilometers, అదే y. అండర్స్టూడ్. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్ టు 8 km/h, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 3 km/h. సో దట్ ఈస్ ద ఆన్సర్. See the next one. See second one. This is same in the example of 14th example. Rahim travels 600 kilometers to his home partly by train and partly by car. He takes 8 hours. If he travels 120 kilometers by train and rest by car. ఓకేనా. టోటల్ జర్నీ ఎంత అంటే 600 kilometers. 600 kilometers అయితే ఈ రహీం గడ్ ఏం చేసిండంటే ఆ 600 kilometersని 8 hours వెళ్ళిపోయినాడు. ఆ 600 kilometers జర్నీని 8 hours కంప్లీట్ చేసినాడు. ఎలా వెళ్ళాడంటే ట్రైన్లో వెళ్ళాడు, కార్లో వెళ్ళాడు. ట్రైన్లో 120 kilometers వెళ్ళాడు. రిమైనింగ్ కార్ అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి, 480, అంతే కదా. సో 120 kilometers ట్రైన్లో వెళ్తే 480 kilometers కార్లో వెళ్ళాడు. టోటల్గా 600 kilometers జర్నీ చేసేసాడు, వెళ్ళిపోయినాడు 600 kilometers. సో 8 hours పట్టింది, కంప్లీటెడ్. నెక్స్ట్, హీ టేక్స్ 20 minutes మోర్ ఇఫ్ హీ ట్రావెల్స్ 200 kilometers బై ట్రైన్ అండ్ రెస్ట్ బై కార్. ఓకేనా. ఇంకోసారి ఏం చేశాడంటే హీ టేక్స్ 20 minutes మోర్ అన్నాడు. మోర్ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ, 8 hours అండ్ 20 minutes అని దాని మీనింగ్. సో 8 hours 20 minutes. ఈసారి 600 kilometers వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే 200 kilometers ట్రైన్లో వెళ్ళాడు, 400 kilometers కార్లో రిమైనింగ్ అంటే వెళ్ళడం వల్ల వీనికి టైం ఎంత పట్టిందంటే 8 hours 20 minutes పట్టింది, ఎక్స్ట్రా టైం పట్టింది. సో ఈ 2 ఈక్వేషన్స్ని వచ్చేసి మనము యూ వాంట్ టు ఫైండ్ అవుట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ స్పీడ్ ఆఫ్ ద కార్, ఓకేనా. ఇది సేమ్ 14th ఎగ్జాంపుల్ లాగే ఉంటుందండి. లెట్ us see the screen. సేమ్ మీరు అక్కడ చేసింటే కనుక డెఫినెట్గా అట్లే చేసేయచ్చండి, నో ప్రాబ్లం. సో లెట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు x km/h, స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ ఈక్వల్ టు y km/h. స్పీడ్ కార్నే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది.
స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు x km/h, స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ ఈక్వల్ టు y km/h. ఓకేనా. ఫస్ట్ 600 కిలోమీటర్స్ రహీం గడ్ ఏం చేశాడండి, 120 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళాడు, ఇంకా రిమైనింగ్ అంటే 480 కిలోమీటర్స్ కార్లో వెళ్ళాడు. దాని మీనింగ్ దాన్ని ఎలా రాయొచ్చండి, కేస్ 1 టైం టేకెన్ ఇన్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డిస్టెన్స్ ఏంటంటే ట్రైన్లో 120 కిలోమీటర్స్ వెళ్ళాడు బై స్పీడ్ అంటే x km/h, కిలోమీటర్ క్యాన్సల్ అయిపోయి హవర్ మిగులుతుంది, డైరెక్ట్గా రాశాను. సో టైం టేకెన్ ఇన్ కార్ ఈజ్ ఈక్వల్ టు 480/y హవర్స్. ఆల్రెడీ ఈ ప్రాబ్లం చేసామండి, అందుకు ఫాస్ట్గా చెప్తున్నాను. సో టోటల్ టైం టేకెన్ టు కవర్ 600 కిలోమీటర్స్ ఇన్ 8 hours, దట్ ఈక్వల్ టు టోటల్గా ప్రాబ్లమ్ని టైంలే కన్వర్ట్ చేస్తాను. t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ డిస్టెన్స్ బై స్పీడ్, ట్రైన్ది కార్ది. సో 120/x ప్లస్ 480/y ఈజ్ ఈక్వల్ టు 8. ఈ పక్క ఉండే హవర్స్, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న హవర్స్, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న హవర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 120లో 480లో 8 కామన్ తీస్తున్నానండి, ఎందుకంటే ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా 8 ఉంది. సో 8 కామన్ తీస్తే రిమైనింగ్ 15/x ప్లస్ 60/y బ్రాకెట్ క్లోజ్, దట్ ఈక్వల్ టు 8. ఓకేనా. ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న చూడండి, ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న 8 అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ఏమవుతుందంటే డివిజన్. సో 8 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, 8 1 8 1 1/1 అంటే ఎంత అంటే 1 కదా. సో అది రాశానండి డైరెక్ట్గా. 15/x ప్లస్ 60/y ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఈ రహీం గడ్ ఎట్టు వెళ్ళాడండి, 200 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళాడు, 400 కిలోమీటర్స్ కార్లో వెళ్ళాడు. సో అదే టైం టేకెన్ ఇన్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ 200/x హవర్స్, టైం టేకెన్ ఇన్ కార్ ఈజ్ ఈక్వల్ టు 400/y హవర్స్. సో యు నో ద ఈక్వేషన్. టోటల్ టైం టేకెన్ టు కవర్ 600 కిలోమీటర్స్ ఇన్ 8 hours 20 minutes. ఓకేనా. సో 200/x ప్లస్ 400/y, అక్కడ హవర్స్ కూడా రాసుకోండి, మర్చిపోయినాను అక్కడ. 200/x హవర్స్ ప్లస్ 400/y హవర్స్ అని రాసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 20 minutes కదా, దాన్ని కూడా హవర్స్లోకి కన్వర్ట్ చేస్తే 20/60. సో హవర్స్, ఈ హవర్స్ ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న హవర్స్, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న హవర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 20/60 అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న 20/60 అంటే సో 21 23. సో ఇట్ విల్ బికమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ 8 1/3. డైరెక్ట్గా రాశానండి 8 1/3. దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేస్తే 25/3, అది డైరెక్ట్గా రాశాను. సో 25ని క్యాన్సిల్ చేసేట్టుగా చూసుకుందామా. సో ఎల్హెచ్ఎస్ సైడ్ 200లో 400లో కూడా 25 ఉంటుంది. సో 25 8s 25 16s. సో 25 కామన్ తీసాను. 25 కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లోంచి 8 ఉంటుంది, 8/x ప్లస్ 16/y ఈజ్ ఈక్వల్ టు 25/3. 25 క్యాన్సిల్ అయిపోతుంది కదా, బికాస్ ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న 25 బై గోయింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ సైడ్కి వెళ్ళి డివిజన్. సో 25/3 × 25 అయిపోతుంది అక్కడ. సో 25/25 కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 1/3, లేదంటే డైరెక్ట్గా అయినా క్యాన్సిల్ చేసుకోండి. సో 1/3 ఉంటుంది ఆర్హెచ్ఎస్ సైడ్. సో RHS is 8/x plus 16/y is equal to 1/3. దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. ఇంకా మనకు తెలుసండి, ఫస్ట్ ఈక్వేషన్లో 1/x ఉంది, సెకండ్ ఈక్వేషన్ 1/x. సో పుట్ 1/x is equal to p, 1/y is equal to q. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుందండి, 15p ప్లస్ 60q is equal to 1. సెకండ్ ఈక్వేషన్ 8p, ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది, 8p ప్లస్ 16q is equal to 1/3 is equal to 1/3లో ఉంది కదా. ఆ 1/3లో ఉంటే మీరు ఎలిమినేషన్ చేసేటప్పుడు లేట్ అవుతుంది కాబట్టి ఆ 1/3 ఆర్హెచ్ఎస్ చూడన్న 1/3 ఆ డినామినేటర్లో ఉన్న 3ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వస్తాను. సో ఇట్ విల్ బిడమ్ ప్రోడక్ట్ అయిపోయి న్యూమరేటర్లో 1 అట్లే ఉంటుంది ఆర్హెచ్ఎస్ సైడ్. సో 8తో ప్రోడక్ట్ చేయండి, 2 టర్మ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, బ్రాకెట్ ఉంది కాబట్టి. సో 8 3 24, 16 3 48. సో 24p ప్లస్ 48q is equal to 1. దట్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్లో చేద్దాం. సో ఈక్వల్ లేవు కాబట్టి పీనో క్యూనో ఈక్వల్ చేసుకుందాం. ఏదంతా ప్రోడక్ట్ చేయాలో నాకు కూడా తెలియదు, ఓకేనా, తెలియదు కాబట్టి పక్కన ఎల్సిఎం చేసుకుందాం. 60ని 48 తీసుకున్నా, క్యూలో ఏమేమి ఉన్నాయో క్యూ యొక్క కోఎఫిషియెంట్స్ తీసుకున్నా, 60 48 ఇక్కడ చేశాను చూడండి. 60 48కి ఎల్సిఎం చేసే ఏమొచ్చిందండి ద వాల్యూస్. సో 60
ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది 60 ఉంది. 60 ఉందంటే ఎక్కడ వస్తుందంటే 5 4s ఆర్ ఎల్సిఎం చూడండి, 5 4s ఆర్ 20, 23 ఆర్ 60, ఇంకేం మిగిలిపోయింది 4 మిగిలిపోయింది. అందుకని థర్డ్ ఈక్వేషన్ 4తో ప్రోడక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్లో ఏముందంటే 48 ఉంది క్యూ యొక్క కోఎఫిషియంట్. సో 48 ఎలా వస్తుంది, 2 2s ఆర్ 4, ఓకేనా, 4 3s ఆర్ 12, 12 4s ఆర్ 48. సో ఏం మిగిలిపోయిందండి 5. సో ఫోర్త్ ఈక్వేషన్ని ఏం రిమైన్స్ మిగిలిపోయిందో దాంతో ప్రోడక్ట్ చేస్తాం. సో 5తో సో ప్రోడక్ట్ చేసింటే 60p + 240q = 4, 120p + 240q = 5. సో న్యూ ఈక్వేషన్స్ కాబట్టి ఇది 5th ఈక్వేషన్ అండ్ 6th ఈక్వేషన్. సో సైన్ చేంజ్ చేయడం వల్ల క్యూ వాల్యూస్ అనేవి క్యూ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయినాయి. సో -60p = -1, మైనస్ క్యాన్సిల్ అయిపోయి బై గోయింగ్ టు 60 to RHS it will become division. So p = 1/60. సో సబ్స్టిట్యూటింగ్ ద p వాల్యూ ఇన్ ఈక్వేషన్ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. 3 4 5 6 ఎక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. 60p + 240q = 4. p వాల్యూ నాకు తెలుసు కదా 60 క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలి ఉంటుంది. 1 బై గోయింగ్ టు RHS it will become -1. సో ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది, 4 - 1 3 అంటే 240q = 3, q = 3/240. సో ఇట్ విల్ బికమ్ 180. సో p ఎంత వచ్చింది, q ఎంత వచ్చిందండి మనకు 180 వచ్చింది. అండర్స్టూడ్. సో p = 1/60, q = 1/80. మనకు కావాల్సింది వీ డోంట్ వాంట్ ద p and q వాల్యూస్, వీ వాంట్ x and y వాల్యూస్. బట్ సి p = 1/x. సో ఆల్రెడీ వెయిట్ మినిట్ సి ఆల్రెడీ p = put 1/x = p. So p = 1/x, that is equal to 60. So q = 1/y, that equal to 1/80. Next, so 1/x = 1/60, 1/y = 1/80. So numerator equal, denominator equal. So x = 60, y = 80. So what is the x? X అంటే ఏమనుకున్నామండి, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ is equal to 60 km/h. స్పీడ్ ఆఫ్ ద కార్ is equal to 80 km/h. అండర్స్టూడ్. సో రహీం అనేవాడు రహీం ట్రావెల్ చేసిన ఆ ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, 60 km/h. రహీం ట్రావెల్ చేసిన కారు 80 km/hతో వెళ్ళిందనమాట. లైక్ దట్ యూ వాంట్ టు డూ. సీ ద నెక్స్ట్ వన్. See the third one. See in your textbooks, 2 women and 5 men can together so 2 women and 5 men can together finish the embroidered work in 4 days, while 3 women and 6 men can finish it in 3 days. Find the time taken by 1 woman alone and 1 man alone to finish the work. Okay, this is the example of 13. Okay, similar to 13th example. ఇది సేమ్ 13th example లాగే ఉంటుందండి. సో 2 women 5 women వాళ్ళిద్దరు కలిపి 4 daysలో ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది చేయగలరు. ఒకవేళ 3 women and 6 men మనం వర్క్కి అప్లై చేస్తే 3 daysలోనే కంప్లీట్ చేస్తారు. ఒకవేళ 1 woman 1 man ఉంటే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు ఆ వర్క్ని అని అడుగుతాడు. సో టోటల్ ప్రాబ్లమ్ని ఎలా అండి 1 dayలో కన్వర్ట్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ యూ లిసన్ దిస్ ప్రాబ్లం.
See, see the screen. Let one man alone can finish the work is equal to x days. దీన్ని 1 డేలే కన్వర్ట్ చేస్తాను. సో వర్క్ డన్ బై 1 man in 1 day దట్ ఈక్వల్ టు 1 by x. నెక్స్ట్ ఉమెన్ గురించి, లెట్ 1 woman alone can finish the work దట్ ఈక్వల్ టు y days. ఆ ఉమెన్ అనేది 1 డేలో ఎంత వర్క్ చేస్తా చూద్దాం. సో వర్క్ డన్ బై 1 woman in 1 day ఈక్వల్ టు 1 by y. ఓకేనా, 1 డేలే కన్వర్ట్ చేసిన ప్రాబ్లం. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం 2 women and 5 men can finish the work in 4 days. సో టోటల్ ప్రాబ్లమ్ని నేను 1 డేలే కన్వర్ట్ చేసేసాను. సో 2 into ఉమెన్ అంటే ఏముందండి, ఉమెన్ అంటే ఏం తీసుకున్నాం 1 డేలేకి 1 by y కదా. సో 2 into 1 by y ప్లస్ 5 into men అంటే ఏం తీసుకున్నానండి 1 day 1 by x దట్ ఈక్వల్ టు 4 days కాబట్టి 1 డేలే కన్వర్ట్ చేసుకోండి. సో టోటల్ ప్రాబ్లం సో 1 by 4. సో 2 by y plus 5 by x is equal to 1 by 4. That is the first equation. Second, 3 women and 6 men can finish the work in 3 days. So it will be written as 3 into women ante 1 day leki 1 by y plus 6 men ante 6 into 1 by x that equal to 1 by 3. 1 day leki convert chesanu 1 by 3. So it will become 3 by y plus 6 by x equal to 1 by 3. So this is the second equation. Put 1 by y is equal to p, 1 by x is equal to q. So first equation లో సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుందండి అంటే 1 by y అంటే p కదా. సో 2p plus 5q is equal to 1 by 4. అదే కదండి 2p plus 5q is equal to 1 by 4. సో RHS సైడ్ ఫ్రాక్షన్లో ఉంది. సో దాన్ని కూడా మనం మామూలు న్యూమరికల్ నెంబర్లకి మార్చుకుంటే సో ఆ 4ని RHS సైడ్ ఉన్న 4ని డినామినేటర్ ఉండేదాన్ని LHS సైడ్ తీసుకొని ప్రోడక్ట్ అయిపోతుంది. సో 4 into 2p plus 5q is equal to 1. So by implementing the 4 inside, so 8p plus 20q is equal to 1. So that is the third equation. So second equation చూడండి, సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుందండి 3p plus 6q is equal to 1 by 3. ఆ 1 by 3ని RHS సైడ్ ఉన్న 3ని by going to LHS it will become product. See here, product అయిపోతుంది. సో ఏమవుతుందండి 9p plus 18q is equal to 1. That is the fourth equation. See, fourth equation and third equation write down in one. By doing the elimination method we can't because there is no equal p values and q values. సో ఏదో ఒకటి ఈక్వల్ చేసుకోండి. సో pని ఈక్వల్ చేస్తాను. సో ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్ వీ కెన్ మల్టిప్లై ఇట్ యాజ్ 9, ఫోర్త్ ఈక్వేషన్ వీ కెన్ మల్టిప్లై యాజ్ 8. సో ఇట్ విల్ బికమ్ 27p plus 180q is equal to 9, 72p plus 144q is equal to 8. By sign should be changes, p values will be cancelled. So what is the q? 180 minus 144, 36q is equal to 9 minus 8, it will become 1. So q is equal to 1 by 36. By substituting q value in the third equation or fourth equation or fifth equation, sixth equation as you wish. So I am substituting in fifth equation. So 72p plus 180q is equal to 9. So substituting q value. So 180 into 1 by 36. So 36 ones are 36 5s are. So 5 into 1 5 only. So by going to 5 in RHS it will become 9 minus 5. So it will become 4. In LHS I am having 72p. So by substituting the q value it will become 5. So 5 by going to RHS it will become minus 5. So 9 minus 5 4. So 72p equal to 4. P is equal to 4 by 72. It will become 4 ones 418. So P is equal to 1 by 18. So P value and Q value we got. So P we can written as P is equal to 1 by y is equal to 18, Q is equal to 1 by x equal to 1 by 36. So 1 by y is equal to 18. So numerator equal, denominator also equal. So y is equal to 18, x is equal to 36. What is the x value? Men.
So one man alone can finish the work in 36 days. One woman can finish the work in 18 days. So that is the problem. So 4.3 is the important in this chapter. ఈ 4.3 నుంచి మనకి ప్రాబ్లం లాంగ్ ఆన్సర్ అడగకపోతే 4.2లోంచి అడుగుతాడండి. 4.2లోంచి మిస్ అయితే 4.1లో నుంచి 4.1లోంచి అడిగితే క్వశ్చన్ 8th 1 లేదా 9th 1 అంతే. దాంట్లో ఇంపార్టెంట్ అండి. 90% 4.3 నుంచి అడగాలి. ఒకవేళ మిస్ అయితే 4.2. 4.2లో అన్ని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంటే, 10 ప్రాబ్లమ్స్. 4.1లో ఒకవేళ అడిగితే లాంగ్ ఆన్సర్స్ కోసం 8th 1 9th 1, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. గ్రాఫ్ ఐ విల్ టెల్ ఇన్ ద polynomials and linear equation in two variables. I will tell in the class only. See the next chapter.